ఈ వీడియో ఎవరిని తగ్గించడానికి కాదు, ఎవరిని కించపరచడానికి కూడా కాదు. కేవలం సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా అనాలిసిస్ మాత్రమే. టైటిల్ మాత్రమే కాకుండా టోటల్ వీడియోని చూస్తే నేనేం చెప్పదలుచుకున్నానో మీకు అర్థమవుతుంది, సరేనా? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈయన్నే మనం బ్రహ్మం గారు అని అంటాం. ఈయన పేరు వినగానే మన మైండ్లో ఫస్ట్ ఫ్లాష్ అయ్యే థాట్ కాలజ్ఞానం. అసలు భవిష్యత్తుని మనం ప్రిడిక్ట్ చేయగలమా? బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ఎంతవరకు నిజం? మీరు నేను కాలజ్ఞానం చెప్పగలమా అని కంప్లీట్ అనాలిసిస్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మం గారి కాలజ్ఞానం వరల్డ్ ఫేమస్. ఈయన 16వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో పుట్టారు. ఈయన చెప్పిన కాలజ్ఞానం ఎగ్జాక్ట్లీ జరిగిందని ప్రపంచంలో చాలా మంది నమ్ముతున్నారు. వీటిలో ముఖ్యమైనవి నీళ్లతో దీపాలు వెలుగుతాయి, అదే హైడ్రో ఎలక్ట్రిసిటీ. ప్రాణం లేని వాహనాలు వస్తాయి, అవే పెట్రోల్తో నడిచే వెహికల్స్. దొంగ బాబాలు ఎక్కడ పడితే అక్కడ పుడతారు, పేర్లు ఎందుకులేండి. ఇంకా గాంధీ గారి గురించి, ఇందిరాగాంధీ గారి గురించి ఈయన కోట్ చేశారని చెప్తుంటారు. ఈయన 1610 సంవత్సరంలో పుట్టారు, కానీ ఈయన పుట్టిన 300 సంవత్సరాల తర్వాత జరిగే విషయాలు కూడా ఈయన చెప్పగలిగారు. అది ఎలా సాధ్యమైందో, అది ఎంతవరకు నిజమో అనే కంక్లూజన్ ఇచ్చే ముందు నా వ్యూస్ కొంచెం మీతో షేర్ చేసుకుంటాను. మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. మనకి 2 సంవత్సరాల ముందు 2G ఉండేది, పోయిన సంవత్సరం 3G వచ్చింది, ఈ సంవత్సరం 4G అంటున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఏముంటుంది కదా? ఆబ్వియస్లీ 5G అంతే. సో ఇప్పుడు మీరు కాలజ్ఞానం చెప్పారన్నమాట. మీకు తెలుసా, మనుషులందరికీ PAA అనే ఒక ఫీచర్ ఉంటుంది. PAA అంటే ప్రిడిక్టివ్ యాంటిసిపేటరీ యాక్టివిటీ. ఏదైనా పెద్ద ఆపద వచ్చే ముందు, లేదా ఏదైనా న్యాచురల్ కెలామిటీ అంటే ఏ భూకంపమో సునామీయో వచ్చే ముందు 10 సెకండ్ల ముందే మనకు తెలుస్తుందట. అప్పుడు సడన్గా మన హార్ట్ రేట్ పెరగడం, మన కంట్లో ప్యూపిల్ డైలేట్ అవడం, మన బ్రెయిన్ యాక్టివిటీ ఫాస్ట్ అవడం జరుగుతుంది. అంటే మనం 10 సెకండ్ల ముందు జరగబోయే భవిష్యత్తుని చూడగలుగుతున్నాం. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఇది ఎలా సాధ్యం అని అడిగితే అర్థమయ్యేలా చెప్తా వినండి. ఇప్పుడు కాలం అనేది ఒక నీటి ప్రవాహం లాంటిది, కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ విపత్తు అనేది ఒక కర్ర లాంటిది అని అనుకుంటే, ఈ నీటి ప్రవాహంలో ఈ కర్రని నిలువుగా పెడితే, ఈ కర్రను తాకిన నీరు ఒక బ్యాక్ వేవ్ని చూపిస్తుంది. అదే భవిష్యత్ అంటే. ఇది కేవలం 10 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. అందుకనే ఈ 10 సెకండ్స్ని మనం ముందుగానే చూడగలము అని సైంటిస్ట్స్ అంటున్నారు. ఇలా అన్నమాట. సరే, మనందరికీ ఆపదకి 10 సెకండ్ల ముందే తెలుస్తుంది. అలానే బ్రహ్మం గారికి 300 సంవత్సరాల తర్వాత జరిగే విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బ్రహ్మం గారు లాగే చాలా మంది బాబాలు కావచ్చు, సిద్ధ గురువులు కావచ్చు, నాస్ట్రాడమస్ కావచ్చు, ఇలా జరగబోయేది చెప్తాము అని క్లెయిమ్ చేసిన ఎవరైనా 100 సంవత్సరాల తర్వాత జరగబోయేది చెప్తామంటారే కానీ 1 డే తర్వాత, అంటే రేపు జరగబోయేది ఎందుకని చెప్పరు? పోనీ రేపు కాకపోతే ఒక వారం లేదా ఒక నెలలో జరగబోయే ఈవెంట్స్ ఎందుకని చెప్పరు? అందరూ 100 సంవత్సరాల తర్వాత జరగబోయే ఈవెంట్సే ఎందుకని చెప్తారు? అంటే రేపు జరగబోయే విషయాలు మీరు చెప్పలేరా? లేదా జనాల్ని మీ మైకంలోనే ఉంచాలనుకుంటున్నారా? ఒకసారి ఒక స్వామీజీ తన ఆశ్రమం బయట ఒక బోర్డు పెట్టాడంట, ఎటువంటి విషపూరితమైన పాము కాటికైనా నా దగ్గర ఒక మెడిసిన్ ఉందని. అప్పుడు ఒక డాక్టర్ పర్సనల్గా ఆ స్వామీజీని ఒక ప్రశ్న అడిగాడు. అదేంటంటే, స్వామి, ఒక్కో పాముకి ఒక్కో రకం విషం ఉంటుంది. కొన్ని పాముల విషం న్యూరోటాక్సిక్ అండ్ మరికొన్ని పాముల విషం కార్డియోటాక్సిక్. అంటే కొన్ని రకాల విషయాలు గుండెపైన పనిచేస్తాయి, కొన్ని రకాల విషయాలు నరాలపైన పనిచేస్తాయి. మరి మీరు అన్ని రకాల విషయాలకి ఒకటే మందు ఉందని ఎలా చెప్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ స్వామి అన్నాడంట, నువ్వు ఎవరికి చెప్పనంటే నీకు రహస్యం చెప్తాను. అదేంటంటే, ఇండియాలో ఉన్న 90% పాములు నాన్ పాయిజనస్, అంటే అవి కాటు వేసిన మనుషులకి ఏమీ కాదు. కాబట్టి ఎవరు వచ్చినా ఇదే మందు ఇస్తాం. ఇది మందు కాదు, గిందు కాదు. ఎలాగో ఆ పాము విషపూరితమైనది కాదు కాబట్టి వీడికి ఏది కాదు, మందు పనిచేసిందని అనుకుంటాడు అని అన్నాడు. మరి విషం ఉన్న పాము కాటు వేసిన వ్యక్తి మీ దగ్గరికి వస్తే మీరేం చేస్తారు అని అడిగితే, వాడికి ఇదే మందు ఇస్తాం, కానీ వాడు చేస్తాడు. మీరు ఆశ్రమానికి ఇతన్ని లేటుగా తీసుకొచ్చారు, అందుకనే వీడు చనిపోయాడు అని మేము చెప్తాము అని అన్నాడట. ఈ స్వామీజీ విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావించానంటే, ఇండియాలో చాలా మందికి సరైన ఆలోచన శక్తి లేక చాలా మంది బాబాల దగ్గర ఇలాగే మోసపోతున్నారు. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం తెలుసుకోవాలంటే ముందుగా కాలం యొక్క ప్యాటర్న్స్ని మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు
అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. కాలం అనేది 2 ప్యాటర్న్స్గా ఉంటుంది. వాటిలో మొదటిది లీనియర్ ప్యాటర్న్, రెండోది సైక్లిక్ ప్యాటర్న్. లీనియర్ ప్యాటర్న్ అంటే మనం ఇంతకుముందు బటన్స్ ఉండే ఫోన్ని వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం టచ్ స్క్రీన్ వాడుతున్నాం. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి బటన్స్ ఉండే ఫోన్ని వాడతామా? నెవర్. దీనినే మనం లీనియర్ చేంజ్ అని అంటాం. ఇప్పుడు సైక్లిక్ ప్యాటర్న్. సింపుల్గా చెప్పాలంటే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ సైకిల్స్, బిజినెస్ సైకిల్స్, ఎకనామిక్ సైకిల్స్, ఇలా మనకు తెలిసి 300 రకాల సైకిల్స్ ఉన్నాయి. ఈ సైకిల్స్ అన్ని ఒక స్పెసిఫిక్ ఈవెంట్ తర్వాత ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతాయి. ముందుగా ఈ సైకిల్స్ ని మనం అర్థం చేసుకోగలిగితే మన ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయగలం. వారన్ బఫెట్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఈ ఎకనామిక్ సైకిల్స్ ని బాగా స్టడీ చేసి నెక్స్ట్ ఏది రేటు పెరుగుతుందో ఏది రేటు తగ్గుతుందో ముందుగానే ప్రిడిక్ట్ చేసి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. అలాగని ఆయనకి కాలజ్ఞానం తెలుసు అని కాదు, ఇది జస్ట్ ఆయన అండర్స్టాండింగ్ ఆఫ్ సైకిల్స్ అండ్ క్యాల్కులేషన్స్ బేస్ మీద తెలుసుకోగలిగారు. మీలో ఎవరైనా భవిష్యత్తుని ప్రిడిక్ట్ చేయాలి అని అనుకుంటే పాస్ట్లో జరిగిన అన్ని విషయాల్ని మనం తెలుసుకొని ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోగలిగితే మీరు కూడా భవిష్యత్తుని ప్రిడిక్ట్ చేయగలరు. మీకు తెలుసా, బ్రహ్మం గారు అత్యంత మేధావి. ఆయన అప్పట్లో ఉన్న అన్ని వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు చదివి చరిత్రలో మార్పులని, చరిత్రలో సైకిల్స్ని అర్థం చేసుకున్నారు. దానిని బట్టే భవిష్యత్తులో ఇలా జరగవచ్చు అని కాలజ్ఞానాన్ని ఆయన వెర్షన్లో రాశారు. కాలజ్ఞానంలో 3,20,000 ప్రిడిక్షన్స్ ఉన్నాయట. కానీ ఈ 3,20,000 ప్రిడిక్షన్స్లో ఎన్ని నిజమయ్యాయి అని అంటే మనం కంపారిటివ్ రిలేటింగ్ ద్వారా మహా అయితే 100 విషయాలు మాత్రమే మనం చెప్పగలం. 3,20,000 ప్రిడిక్షన్స్లో కేవలం 100 మాత్రమే జరిగాయి అని మనం అంటున్నామంటే సక్సెస్ పర్సెంటేజ్ ఎంత? నాకు తెలిసి 1% కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మం గారి ప్రిడిక్షన్స్లో కొన్ని విషయాలు మీకు చెప్తాను. నందననామ సంవత్సరం అంటే 2012లో సునామీ, భూకంపాలు వచ్చి కోట్లాది మంది మరణిస్తారు అని రాసి ఉంది, కానీ అది జరగలేదు. ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా నార్మల్ డెత్ రేటే నమోదైంది. విజయనామ సంవత్సరం అంటే 2013లో శ్రీశైలంలో శివుడు భక్తులతో మాట్లాడతాడని, అప్పుడు గుడిలో నుండి మంటలు, పొగ బయటికి వస్తాయని రాసుంది. ఇంకా అక్కడ భ్రమరాంబికాదేవి గుడిలోకి ఒక క్రూకడైల్ వచ్చి అది మేకలాగా 8 రోజుల పాటు ఏడ్చి తర్వాత మాయమైపోతుంది అని రాసుంది, కానీ అది కూడా జరగలేదు. ఇలా ఎన్నో విషయాలు జరగనే ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మం గారిని నేను తక్కువ చేయట్లేదు, ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ ఆయన్ని దేవుళ్ళ పూజిస్తారు. నా వరకు ఆయన అత్యంత మేధావి, జ్ఞాని. ఆయన పాస్ట్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో ఇలా జరగవచ్చు అని ప్రిడిక్ట్ చేశారు. కానీ అన్ని విషయాల్లో క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ అవ్వాలి అని రూల్ లేదు కదా. మనకి ఆంధ్రాలో బ్రహ్మం గారు ఎలా ఉన్నారో అలానే వరల్డ్ ఫేమస్ పర్సన్ ఒకరున్నారు, ఆయనే నాస్ట్రాడామస్. ఆయన ప్రిడిక్షన్స్ 100% యాక్యురేట్ అని అంటుంటారు. దానికి సంబంధించిన బుక్స్ చదువుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ జరిగిన ఈవెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఉంటుంది. కానీ జనాలకు తెలియని ఒక విషయం ఏంటంటే నాస్ట్రాడామస్ కాలజ్ఞానం అని మనం చదువుతున్న బుక్ ఆల్రెడీ 2000 సార్లు 2000 ఆథర్స్ ఆ ఒరిజినల్ బుక్ని వాళ్ళ వెర్షన్లో మార్చి రాశారట. నాస్ట్రాడామస్ రాసిన ఒరిజినల్ బుక్ ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉంది. దానిని ఒక ఆథర్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. అప్పుడు ఆ ఆథర్ తన వెర్షన్లో కొంచెం మార్చి రాశాడు. తర్వాత ఈ బుక్ని చూసి నెక్స్ట్ వెర్షన్ రాసిన వాడు ఇంకొంచెం మార్చి రాశాడు. ఇప్పుడు మనం చదువుతున్న నాస్ట్రాడామస్ ప్రిడిక్షన్స్కి ఆ ఒరిజినల్ బుక్కి చాలా డిఫరెన్స్ ఉందట. ఒక యావరేజ్ పర్సన్కి ఐక్యూ 90 నుంచి 110 వరకు ఉంటుంది. మనిషికి ఉండే మ్యాక్సిమం ఐక్యూ 228. ఎవరికైతే మోర్ దెన్ 170 ఐక్యూ ఉంటుందో వారికి వారి జీవితంలో జరగబోయే సంఘటనలు, సొసైటీలో జరగబోయే చాలా విషయాల్ని వాళ్ళు ప్రిడిక్ట్ చేయగలుగుతారు. బికాస్ దే ఆర్ ఇంటెలిజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐజాక్ న్యూటన్ కేవలం తన క్యాలిక్యులేషన్స్ అండ్ గ్రావిటీ ద్వారా నెప్ట్యూన్ అనే గ్రహం ఉంటుందని ప్రిడిక్ట్ చేశారు.
అప్పటికి నెప్ట్యూన్ని సైంటిఫిక్గా కనుక్కోలేదు. కాలంలో జరిగే సంఘటనల్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మాయన్ క్యాలెండర్. మాయన్స్కి 5126 డేస్ ఇయర్ సైకిల్ ఉంటుంది. 2012 డిసెంబర్ 22న న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కానీ మనం దాన్ని ఏమనుకున్నాం? ప్రపంచం అంతమైపోతుందేమో అని అనుకున్నాం కదా. మనమే మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని, కోరిలేట్ చేసుకొని కోఇన్సిడెంట్స్నే కాలజ్ఞానం అని మనం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రిడిక్షన్ చెప్తాను. ఈ 2017 ఇయర్లో ఒక పెద్ద మెటల్ బర్డ్ ఆకాశంలో నిప్పులు కక్కుతూ భూమిపైన పడి దానికి బయట ఉన్న మనుషులందరినీ మార్చి మసి చేస్తుంది అని చెప్తాను. ఖచ్చితంగా ఈ సంవత్సరం అది జరిగి తీరుతుంది. నేను చెప్పింది ఒక ప్లేన్ క్రాష్ గురించి అంతే. నేను చెప్పినా చెప్పకపోయినా ప్రతి సంవత్సరం ఇలా దాదాపు 100 ప్లేన్ క్రాష్లు జరుగుతుంటాయి. కానీ ఈ వీడియోని చూసినా ఎవరో ఒకరు అవునరా అప్పుడు విక్రమాదిత్య ఇలా జరుగుతుందని ముందే చెప్పాడు అని అనుకొని నన్ను దేవుని చేస్తే ఎలా? ఇది నా పాయింట్. ఈ వీడియోకి కంక్లూజన్ ఏంటంటే, ఎవరైనా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేశారు అని అంటే అది కేవలం హిస్టరీని, పాస్ట్ని, సైకిల్స్ని తెలుసుకొని కొన్ని సింపుల్ క్యాల్కులేషన్స్తో ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలిగారు అని అర్థం. కానీ అందులో 1% సక్సెస్ రేటే ఉంటుంది. మనం ఆ 1%ని గుర్తుపెట్టుకుంటున్నాం, మిగిలిన ఆ 99%ని మర్చిపోతున్నాం. కాబట్టి ఎవరో మనం భవిష్యత్తులో ఎలా ఉంటాము అని చెప్తారని ఎదురు చూడకుండా ఈ రోజున నీ ప్లానింగ్తో, నీ హార్డ్ వర్క్తో, నీ స్ట్రాటజీతో నీ భవిష్యత్తుని నీకు నచ్చినట్టుగా నువ్వే రాసుకో అంతే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.